సరే ఈ నేపథ్యంలో ఇది ఇలా జరుగుతూ ఉంటే ఆయన అప్రూవరా లేకపోతే ఇంకొకట అని చెప్పని ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం గవర్నర్ గారిని కలిశారు. అబ్దుల్ నజీర్ గారిని సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరు కలిసి వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్. గవర్నర్ గారిని ఇప్పుడు కలవటం వెనక ఏమై ఉంటుంది అంటే నెంబర్ 1 ఓన్లీ రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. నెంబర్ 2 లిక్కర్ కేస్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి అంశాలు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి కలిశారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన లేకపోతే ఆయనకి కూడా తెలియనటువంటి అంశాలని వాటిని కూడా గవర్నర్ గారితో చర్చించటానికి లేదా అంశాల గురించి మాట్లాడటానికి అయ్యుండేటువంటి అవకాశం ఉంది. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి అని చెప్తారు. అట్లాగే లిక్కర్ కేసులో అన్యాయంగా అక్రమంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేటువంటి ప్రభావం కీలకంగా ఉంటుంది. ఇదే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల గవర్నర్ గారిని కలిశారు. మనం చూస్తే 10 days బ్యాక్. ఆ 10 days బ్యాక్ కలిసినప్పుడు ఈ కేసుకు సంబంధించి లిక్కర్ కేసులో 3,500 కోట్ల రూపాయలు ఎలా దోపిడీ జరిగింది, అదేవిధంగా 30,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరగడానికి ఎక్కడ దీంట్లో గేమ్ ఆడారు, దీంట్లో ఒక 30,000 మందికి పైగా ప్రాణాలు ఎలా పోయాయి అనేటువంటి వాటిని చాలా క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారట. ఆఫీసర్లను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మిత్రుని ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అట్లాగే ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి ఇతరులని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఏం జరిగింది అనేటువంటి సీక్వెన్స్ని చాలా క్లియర్గా విత్ ఎవిడెన్సెస్, గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో గవర్నర్ గారికి తెలియజేశారు. ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము అమాయకులము, ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు, మిత్రుడు కూడా చిన్నపిల్లవాడే, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఎవరికి ఏమీ తెలియదు అన్నప్పుడు గవర్నర్ గారు కూడా 2 క్వశ్చన్లు అడుగుతారు. మరి ఈ అంశాలు, ఈ 50-60 కోట్ల రూపాయలు ఎలా వెళ్ళినాయి, ఈ డిస్టిలరీస్ అన్నీ మీ చేతిలోకి ఎలా వచ్చినాయి, అలాగే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఈ ఎవిడెన్సెస్ ఏంటి, ఇందులో వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మిగిలినటువంటి వాళ్ళు అప్రూవర్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, ఇప్పుడు లోపల ఉన్నటువంటి నిందితులు చెప్పినటువంటి అంశాలు ఏంటి అని. ఎందుకంటే ఆయన న్యాయమూర్తి గారు కాబట్టి చాలా చక్కగా ఆయన లా చేసిన జస్టిస్ అయ్యారు కాబట్టి ఒక 2 క్వశ్చన్లు వేసినప్పుడు ఆ 2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అందుకని ఆయన ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వస్తే క్వశ్చన్లు ఉండవు, దాడి చెబితే క్వశ్చన్లు వేస్తే ఈ దగ్గర ఆన్సర్ ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఏదన్నా కానీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళటం వెనక పొలిటికల్గా తనకి రేపు గనక తన అరెస్ట్ జరిగితే, భవిష్యత్తులో తనకి అరెస్ట్ జరిగితే, తనకి గనక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే భారతి గారు కోఆర్డినేట్ చేసుకుంటారు పార్టీని. ఏదైనా ఇంపార్టెంట్ అంశం ఉన్నప్పుడు, చర్చ ఉన్నప్పుడు మీరు సమయం ఇవ్వండి, మా యొక్క అభిప్రాయాలను తీసుకోండి, మాకు జస్టిస్ జరిగే విధంగా చూడండి అని అడగటానికి ప్రధానమైనటువంటి రీజన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు ఇది క్లియర్. సరే, అంటే ఇందులో ఇంకొక అంశం వంశీ గారు, సాయం కోరే అవకాశం ఉండవచ్చు ఏమో, ఆ వేలో కూడా ఏమన్నా సాయం కోరటానికి గవర్నర్ గారు తన పరిధిని దాటి సాయం చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆయన గైడ్ చేయగలుగుతారు. అంతేగాని ఇప్పుడు ఈ కేసులో సహాయం చేయటానికి కూడా ఆయన పరిధులు దాటి వెళ్ళిపోయింది. 30,000 మంది చనిపోక ముందు ఆయన గవర్నర్గా ఉండుంటే సాయం చేయొచ్చు, ఈ కేసు అవినీతి జరగకుండా ఉంటే సాయం చేయొచ్చు. ఈ కేసులో ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత, ఇంత ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన సాయం చేసేటువంటి పరిస్థితి కూడా గవర్నర్ గారికి ఉండదేమో అని అనుకుంటున్నాను. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సంబంధం లేదు అని చెప్పేదానికి ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు. మాకు సంబంధం లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా
ఇంత 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరగదు. అందుట్లో 300 కోట్ల రూపాయలు తాడేపల్లి వచ్చి ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్ళదు. అట్లాగే బాలాజీ గోవిందప్ప ఇన్వాల్వ్ కాడు. ప్రభుత్వం పాలసీ మార్చదు. ప్రభుత్వం ఆన్లైన్ అమౌంట్ ఎత్తివేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చెయ్యదు. బెదిరించి డిక్షనరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ప్రభుత్వం పాలసీ మార్చి ప్రైవేట్ షాపులను ప్రభుత్వ షాపుల్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకోదు. మరి ఇట్లాంటి ఒక 100 రీజన్స్ 100 పాయింట్లు చెప్పొచ్చు మనమే. ఇంకా సిట్టు విచారణలో వాళ్ళనే చెప్పొచ్చు. బట్ అందుకని కేసుని ఎవరు కూడా రాంగ్ వేలో తీసుకెళ్ళలేరు. బట్ ఆయన తన రిక్వెస్ట్ని అడిగే అవకాశం ఉంది. శ్రీనివాస్ ఏంటి గవర్నర్ గారితో భేటీ ముగిసిందా? జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా కొనసాగుతూ ఉందా? ఏంటి ఏమై ఉండొచ్చు? చాలా రోజుల తర్వాత గవర్నర్తో జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటిది ఇప్పటికే మద్యానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో తనకి కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్, ఒక్కొక్కరు తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అందరూ కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న టైంలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక కూడా పార్టీతో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయంగా అసలు ఇప్పటివరకు ఇంతవరకు జరిగినటువంటి కేసు అంతిమ ఎవరు తర్వాత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయంగా కూడా అటు అధికార పక్షం కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యం తప్పదంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్తో జగన్మోహన్ రెడ్డి భేటీ కొనసాగిందని చెప్పాలి. అయితే నిన్నగా గతంలోనే అందుతున్నటువంటి బ్రేకింగ్ శ్రీనివాస్, భేటీ ముగిసింది. గవర్నర్ గారితో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భేటీ ముగిసింది. గంటకు పైగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినాయి. అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు, లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి చర్చ జరిగుండిద్ది అని వస్తున్నప్పటికీ కానీ ఇదంతా మర్యాదగా పూర్వకమైనటువంటి భేటీ తప్ప దీంట్లో రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమీ లేవని వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి చెప్తున్నారు. బట్ అలాంటి మీటింగులు జరగవు. జరిగితే పూర్తిగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో తప్పదు అనేటువంటి భావన వస్తున్న నేపథ్యం అది నేను చెప్పాలి. మళ్ళీ అది నేను చెప్పాలి, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆయన ఆల్రెడీ సిద్ధమయ్యారు. ఆయన చెప్పినటువంటి అంశాలు బేస్ చేసుకొని ఆ విధానం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర వాళ్ళు కొన్ని అప్పీల్స్, పొలిటికల్ అప్పీల్స్ పెట్టేటువంటి చర్చ జరిగి ఉండిద్ది. అందులో ఇది ఒక పార్ట్ అయి ఉంటుందని అనుకుంటున్నా. శ్రీనివాస్ కంటిన్యూ చేయండి. అంటే ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2-3 సార్లు మీడియాతో స్పష్టంగా మాట్లాడి లిక్కర్ స్కీమ్ సంబంధించినటువంటి దాని మీద కూడా ఆయన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఇందులో ఎవరికీ సంబంధం లేదు, దీనికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరో సంతకాలు పెట్టలేదు. అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రాజకీయంగా దీన్ని కేసును వాడుకుంటున్నారు. దీంట్లో ఏ ఒక్కరికి ప్రమేయం లేకుండా వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారన్నటువంటి చర్చను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా పార్టీని ఇబ్బంది పెట్టేందుకు, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా దీన్ని వాడుకుంటున్నారనేటువంటిది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగానే వాళ్ళ లీగల్ టీంతో మరో ఒకవైపు సంప్రదింపులు కూడా జరుగుతున్న పరిస్థితి. ఒకవేళ నిజంగా అలాంటి అరెస్టులే కనుక జరిగితే తదుపరిగా మనం ఏం చేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం తమ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కాబట్టి దీన్ని నిలువారించాలి అని చెప్పేసి కూడా కోరబోతున్నారు. ఆ కోరారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే కాదు, త్వరలో కూడా ఆయన ఢిల్లీ వెళ్తారని, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో అమిత్ షాతో కానీ ప్రధానమంత్రితో గారు కలుస్తారు అన్నటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సొంత పార్టీలో కూడా ఆ రకమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో ఏదైతే జరిగిందో ఈ మొత్తంగా మద్యం సంబంధించినటువంటి వ్యవహారం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీని కేసును కూడా సిట్టు చాలా సీరియస్గా తీసుకుంది. అంతిమ లబ్ధిదారులు ఎవరో అరెస్ట్ చేయకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతుందనేటువంటి చర్చ కూడా అధికార పక్షంలో నుంచి వినపడుతున్నటువంటి భావన. అంటే నెక్స్ట్ అరెస్ట్ మాత్రం తప్పనిసరిగా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా ఈ రకంగా అనేక అంశాలు అర్థమవుతున్నాయి. అందుకే ఈ రకమైనటువంటి దాంట్లో తమ రాజకీయ పక్షంగా తమ రాజకీయ పార్టీని తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి అంశాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రైట్ శ్రీనివాస్, రైట్.